లెబనాన్ విషయంలో అమెరికా ఏం మాట్లాడదు, ఎలా అదేంటారు. సో మేము కొడుతున్నాం, డైలీ వారిని కొడుతున్నాం, డైలీ బాంబ్ చేస్తున్నాం, వాళ్ళు మా మీద కూడా బాంబ్ చేస్తున్నారు. సో మేము అది చూసుకుంటాం, నాకు తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలని. కానీ మీరు ఇట్లా హ్యాండిల్ చేయడానికి మమ్మల్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే వీడు స్పాన్సర్ చేస్తుంది వాడిని కొట్టట్లేదు, మీరు భయపడుతున్నారు. టెక్నికలీ ఎస్, అమెరికా ఇరాన్ని భయపడుతున్నారు. ఎందుకంటే ఏం లేదు, అమెరికా చాలా మటుకు వాళ్ళు జరిగిన నష్టాల గురించి వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వట్లేదు. యుఎస్ కాంగ్రెస్లో వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ కానీ సెనేటర్స్ కానీ చాలా అడిగినప్పుడు కూడా మీకెంత ఎన్ని నష్టాలన్నీ, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు పోయినా, ఎన్ని బేస్లు కొట్టాయంటే డీటెయిల్స్ ఇవ్వట్లేదు, సీక్రసీ గురించి పెట్టుకుంటున్నారు. కానీ చాలా పెద్ద నష్టాలు జరిగిందంట. అంటే ఇరాన్ అక్కడిక్కడ కొట్టడం మొదలు పెట్టారు చూడండి, బహ్రెయిన్ కానీ, కువైత్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ, ఒమాన్, ప్రతి దేశంలో కొట్టారు వాళ్ళు, ఈవెన్ ఇరాక్లో. డ్యామేజ్ చాలా జరిగింది అమెరికాకి. ఇప్పుడు అమెరికా అటాక్ దానికోసం చేయట్లేదు అంటున్నారు. దే ఆర్ స్కేర్డ్, ఎందుకంటే ఉన్న అసెట్స్ కూడా పోతుంది మాదని. సరే మీరు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పెట్టుకోవచ్చు సీలో, కానీ ఎన్ని రోజులు వాళ్ళు దాంట్లో ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. దే ఆర్ ఆర్మీ సోల్జర్స్, దే ఆర్ నేవల్ ఆఫీసర్స్, వాళ్ళకి కాన్స్టెంట్గా యాక్షన్ ఉండాలి, లేకుంటే వాళ్ళు నిద్రపోతారు, మళ్ళీ లేజీ అయిపోతారు, వాళ్ళ ఫిట్నెస్ పోతుంది. స్పెషల్ ఫోర్సెస్ తెచ్చుకున్నారు, స్పెషల్ ఫోర్సెస్ 24 గంటల్లో డిస్పోజ్ చేయాలి మీరు వాళ్ళని. చేయకుండా 2 వారాలు 3 వారాలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయండి, దెన్ దట్ వుడ్ బి ఇనఫ్. చేయరు. పొద్దున ఒక మాట ట్వీట్ చేస్తాడు, సాయంత్రం కాక ఇంకో ట్వీట్ చేస్తాడు. ట్రూత్ సోషల్ ఏదోదో పోస్ట్ చేస్తుంటాయి. జెరాల్డ్ ఆర్ఫోర్డ్ని అటు ఇటు తిప్పేస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. జెరాల్డ్ ఫోర్డ్ తిరిగి వెళ్ళిపోయిందంట అక్కడ, ఇట్ ఇస్ గాన్ బ్యాక్ అంటున్నా, తెలియదు మనకి. ఆల్రెడీ అమెరికాలో చేరుకుందని వాళ్ళ వీడియోస్ అని చూపించారు మనం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెటన్యాహు ఇప్పుడు చాలా ప్రెషర్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి కూడా చాలా మటుకు ప్రెషర్ రిపబ్లికన్స్ వైపు నుంచి వస్తుంది. రిపబ్లికన్స్ ఏమంటున్నారు, ప్రెసిడెంట్ ఒబామా 2015లో 2 సంవత్సరాలు నెగోషియేట్ చేసిన ఒక ఒప్పందం ఉంది, జేసీపీఓ యాక్ట్ అని చెప్పి. దాంట్లో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము మా యురేనియం మీకు అప్పగిస్తున్నాం. అప్పుడు యురేనియం అంత పెద్ద క్వాంటిటీ లేకుండే, మిగతా అది మా దగ్గర పెట్టుకుంటాం, కొంచెం మా పీస్ఫుల్ పర్పసెస్, మా యురేనియం ప్లాంట్ నడిపిన అది మీరు వచ్చి సూపర్వైజ్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరంటే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు వచ్చి అది కాకుండా CCTV పెట్టవచ్చు, అన్నీ చేయవచ్చు. దే కెన్ సీ వాట్ యూఆర్ డూయింగ్. మంచి ఒప్పందం ఉండేది. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ 15 సంవత్సరాల దాకా ఏం చేయరని చెప్పారు అప్పుడు. ఓకే, అప్పుడు 2026లో మీరు మళ్ళీ రీనెగోషియేషన్ మొదలవుతుండే యాక్చువల్లీ, కానీ మీరు దాన్ని చేయనీయలేదు. ఫస్ట్ 10 సంవత్సరాలు అన్నారు. సో 10 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది 2025కి. రీనెగోషియేషన్ ఉండే ఇంకో 10 years కోసం. కానీ ట్రంప్ 2018లోనే దాన్ని తీసుకుని పడేశాడు, మేము అసలు దీన్ని అంగీకరించామని చెప్పేసి. ఆరోపణ ఏంటంటే ప్రెసిడెంట్ ఒబామా మిలియన్స్ ఇచ్చారు, ప్లేన్లో మిలియన్స్ క్యాష్ తీసుకెళ్ళి ఇరాన్కి ఇచ్చారు, అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు అన్నారు. అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదు, ఇరాన్ డబ్బులు. అది ఇరాన్ ఇంత అగ్రీ చేశారని చెప్పి ఇంత డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నారు. అప్పుడు రిపబ్లికన్స్ అడిగారు, మళ్ళీ మీరు ఏ దాంతో వెళ్తారు, విత్ వాట్ ఫేస్ విల్ యూ గో టు ద సిటిజన్స్? మీరు ఒబామా డీల్ గురించి ఇంత పెద్ద ఇష్యూ చేశారు, మీరు దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఇవ్వబోతున్నారని ఇప్పుడు వినబడేది మాకు, నిజమేనా అని అడిగారు. కరెక్ట్, సమ్ $2.1 billion ఇవ్వబోతున్నాను. ఒబామా మిలియన్స్ ఇస్తేనే ఇంత పెద్ద గొడవ చేసింది, నేను 2.1 million. ఎందుకు? వాళ్ళు అగ్రీ చేశారు. ఏం అగ్రీ చేశారు? ఏం చేయలేదు. MOU సైన్ చేయబోతున్నారు అన్నారు, నాట్ ఈవెన్ డీల్. డీల్ అని మాట్లాడతాయి చూడండి. ఓకే, MOU సైన్ చేయబోతున్నారు అంతే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ అ టోటల్ కన్ఫ్యూజన్. ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థం కావట్లేదు ఇది ఎట్లా ఎండ్ చేయాలని ఆయనకు అర్థం కావట్లేదు. ఇరాన్ కూడా చాలా బాగా తెలుసు ఈ గేమ్ ఎట్లా ఆడుతున్నారు వాళ్ళని. వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏం అగ్రీ చేయట్లేదు. ఆయన పొద్దున ఒక మాట అంటాడు, సాయంత్రం ఇంకో మాట అంటాడు. సో మేము కూడా అట్లనే ఆయనతో ఆడుకుంటాం. దీన్ని అడ్మిట్లో ఫుట్బాల్ ప్లేయర్లు ఉన్నారు పాకిస్తానీ వాళ్ళతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్కి లాస్ట్లో వీల్ గెట్ రియలీ యాంగ్రీ అండ్ హీల్ డూ సంథింగ్. అదే జరగబోతుంది. నిన్న అన్నారు పొద్దున నేను అయిపోయింది సంతకం పెట్టేస్తాను, సాయంత్రం కాగానే మారిపోయింది పాట. మేము చెప్పాము మా నెగోషియేటర్స్కి, మీరు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి. ఎక్కడ ఎంత లోకమంతా సఫర్ అవుతున్నారా? ఆయిల్ ప్రైసెస్ చూడండి, మీ దగ్గరే చూడండి, $6 అయిపోయినాయి. ఇప్పుడు మీకు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, మీ పార్టీ వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. మీరు అంత టైం ఉంది నా దగ్గర, ఎక్కడ టైం ఉంది? యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ అయిపోయింది సార్, ఇంకా జూన్ జూలై ఆగస్ట్ 4 నెలలు ఉంది. ఇదే ఈవెన్ మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఇవాళ ఓపెన్ చేస్తే కూడా దీని ఇంపాక్ట్ 6 నెలల దాకా ఉంటుంది.
ఇప్పుడు టక్మని ఆల్రెడీ నార్మాలసీ రిస్టోర్ అయ్యేప్పటికీ నార్మాలసీ 3 నెలలు పడుతుంది కనీసం. మినిమం, ఎందుకంటే రిఫైనరీ కొట్టారు, దాన్ని రిపేర్ చేయాలి. ఆయిల్ వెల్స్ కొట్టారు, ఆయిల్ వెల్స్ని రిపేర్ చేయాలి. చాలా మట్టుకున్నాయి, నిజాలు చాలా బయటికి రాలేదు. డ్యామేజ్ జరిగిందంతా చెప్పరు కూడా ఎవరు, గల్ఫ్ నేషన్స్, ఎందుకంటే వాళ్ళకున్న మార్కెట్ షేర్ పోతుంది అట్లా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఏం చేయలేకపోతున్నాడు. మాటలు అంటే పెద్ద పెద్ద మాటలు అంటాడు, ఇరాన్ని అది చేస్తాను, ఇరాన్ని ఇది చేస్తాను అని. ఈయనకి ఆయన పార్టీ వాళ్ళే ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు అని. ఈయన చెప్పిన చేయడు. ఓకే, ఎవ్రీ ట్యూస్డే ఒక కొత్త థియరీ తీసుకొస్తాడు, లేకుంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే ముందు ఇంకో థియరీ తీసుకొస్తాడు, ఇంకో మాట అంటాడు. ఆయనకు ట్యూస్డే ప్రెసిడెంట్ కదండి అది. ఇంకోటి ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు స్టాక్ మార్కెట్లో. ఈయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళు దానికన్నా ముందు స్టాక్స్ కొంటున్నారు, లేకుంటే అమ్మేసుకుంటున్నారు. ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. అంతే కదా, పెద్ద క్రిమినల్ యాక్ట్. దాన్ని ఇన్వెస్టిగేషన్ సపరేట్ నడుస్తుంది. ఇదంతా ఉన్నప్పుడు కూడా వాసుదేవన్ గారు, ఎంటైర్ వరల్డ్ ఇస్ సఫరింగ్. అది అర్థం చేసుకుంటలేరు వీళ్ళు. ప్రతి దేశం, మనదైతే ఓకే వీఆర్ ఎట్లనో మేనేజ్ చేసుకుంటున్నాం, మనది కూడా దారుణం ఉంది పరిస్థితి ఇప్పుడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. మీరు ఆఫ్రికన్ నేషన్స్ గురించి ఆలోచించండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ గురించి, శ్రీలంక గురించి బంగ్లాదేశ్ గురించి. హారబుల్ స్టేట్లో ఉన్నారు వాళ్ళందరూ. మీరు ఎట్లానే యుద్ధం ఫినిష్ చేయండి. కానీ ఈయనకు ప్రాబ్లం ఈగో. నేను వెళ్ళిపోతే నేను ఓడిపోయినా అని చెప్పి డెమోక్రాట్స్ వాళ్ళందరూ వస్తారు, నా ఇంట పడతారు, రేపు నేను గెలిచిందని చూపించాలి, నేను వెళ్ళి క్యూబా పట్టుకుంటాను. క్యూబాతో ఏంటి సంబంధం అండి? ఇప్పుడు ఇది డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ అంటే రాజ్య విస్తరణ కాంక్ష, ఇది అంతకుమించి ఇంకోటి లేదు. అండ్ అక్కడికి వెళ్ళి ఆయన్ని గెలిచి కూడా సాధించేది ఏమి ఉండదు. నేను గెలిచాను కదా, అక్కడ అందరు మర్చిపోతారు అనుకుంటున్నారు ఇరాన్ గురించి. క్యూబా గెలిచాను చూడండి, వెనకటికి మర్చిపోవడం. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఏమంటాడు, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయనిది నేను చేస్తున్నాను. ఏం చేశారు? ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని బంద్ చేయించారు. రైట్. ఇరాన్ పాత అగ్రిమెంట్ సైన్ చేశారు, అగ్రిమెంట్ బాగుందని అందరు ఇప్పుడు అంటున్నారు. మీరేమంటారు, దానికన్నా మంచి అగ్రిమెంట్ మేము సైన్ చేయబోతున్నాం. ఎక్కడ ఏ మంచి అగ్రిమెంట్ దానికన్నా బెటర్ చెప్పండి? ఏం చేయలేరు. సో ఈయన మీద ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేసింది వాసుదేవన్ గారు. క్రెడిబుల్ కాదు ఈయన. ఆయన మాట, ఆయన పార్టీ వాళ్ళు, ఈవెన్ స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంట. ఈయన ఏదో అంటాడు పొద్దున, సాయంత్రం అంటాడు. మొన్న అన్నాడు, నా కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళాను నేను, ఎందుకంటే అంత పెద్ద ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. సో అందరూ అనుకున్నారు సరే ఇవాళ బాంబు పడతలే అని. ఏం జరగలేదు. మనం చూసాం దీనికన్నా ముందు ఎన్నోసార్లు నేను బాంబు వేసిస్తానంటాడు, మళ్ళీ సాయంత్రం కాగానే కాదు ఖత్తర్ వాళ్ళు చెప్పారు, యుఏఈ వాళ్ళు చెప్పారు, సౌదీ అరేబియా చెప్తే నేను ఆపేశాను, లేకుంటే ఇప్పుడే నేను బాంబు వేస్తున్నాను. పులొచ్చింది కేసు ఇది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రంప్కి ఇప్పుడు నెగోషియేటింగ్ టీమ్కి చాలా మటుకు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ నెగోషియేషన్. అది ఎప్పుడు వర్కౌట్ కాదు. నేరుగా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అక్కడి నుంచి పెజెష్కైన్ వస్తాడు, లేకపోతే అంతే. మ్యాక్సిమం మీరు నో అంటారు, అంతే కదా, వర్కౌట్ చేస్తారు, ఫినిష్డ్. దాని బదులు పాకిస్తాన్ పెట్టుకొని ఇక్కడి నుంచి పేపర్ అక్కడ, అక్కడి నుంచి పేపర్ ఇక్కడ. వాడేమంటాడు, దీంట్లో 10 ఉందంటే మరి నా దగ్గర వచ్చిన 8 అయిపోయింది అంటాడు. అసలు అమెరికా అంటే ఇప్పుడు నవ్వుతున్నారు లోకం మొత్తం. అంటే ఇది ఏం ప్రెసిడెంట్ రా నాయన మీరు తీసుకొచ్చి. మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోయారు అనుకోండి రిపబ్లికన్, విచ్ దే విల్ లూజ్. ఈయన రేపటి నుంచి ఒక బిల్లు కూడా పాస్ చేయలేరు, అన్నీ ఆపేస్తారు డెమోక్రాట్స్. అది జరగబోతుంది. అండ్ దట్ మీన్స్ హీల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. అంటే నెక్స్ట్ 2 years ఏం చేయలేడు, అది కుర్చీలో కూర్చోవాల్సిందే. ఇట్లాంటి ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఏం సిగ్నిఫికెంట్గా ఏం చేయలేడు. ఆయనకు ఒకటే ఏముందంటే నాసిస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో, నేను అంతే, మిగతా అందరు యూజ్లెస్. ఓకే, అమెరికాలో ఇప్పుడు దాకా వచ్చిన అందరు ప్రెసిడెంట్స్ యూజ్లెస్. మనం కూడా అన్నాడు, ఎవరు చేయలేదు, ఏం చేస్తున్నాను చూడండి. క్యూబా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పడి ఉంది ప్రాబ్లం, నేను ఇప్పుడు సార్ట్అవుట్ ఈ నేను అని చెప్పుకున్న మాట ఆపితే ప్రెసిడెంట్ ట్రంప్ బాగుపడతాడు. కానీ చేయడు, ఎందుకంటే హీ ఈజ్ అ పర్సన్ లైక్ దాట్. ఆయనకి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలి, ఆయన్ని అందరు చూస్తూనే ఉండాలి. మొన్న ఒక స్లష్ ఫండ్ ఒకటి తీసుకొచ్చింది $1.2 billion. ఓకే, వెపనైజేషన్ అంటారు దాన్ని. అంటే ముందు ఈయన ఎలక్షన్ ఓడిపోయింది 2024, 25 ఆ టైంలో, 2021లో ఓడిపోయింది ఎలక్షన్. ఓడిపోయినప్పుడు మీకు గుర్తుంటుంది, క్యాపిటల్ అంటే వాళ్ళ మెయిన్ బిల్డింగ్ వాషింగ్టన్లో, దాని మీద దాడి చేశారు ట్రంప్ వాళ్ళ సపోర్టర్స్. ఓడిపోయినప్పుడు ఏం చేశాడు, దా బిల్డింగ్ని అటాక్ చేశాడు, కొన్ని పార్షన్స్ తగలబెట్టారు, మొత్తం గుండాయిజం జరిగింది ఆ రోజు. పోలీస్ ఆఫీసర్స్ని కొట్టారు, పోలీసు వాళ్ళు చాలామంది అరెస్ట్ చేశారు.
ఆ రోజు పోలీసు వాళ్ళని కొట్టి ఆ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ చేసిన దానికి ఎవరెవరి మీద కేసు నడిచిందో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే. ఇంకొంకి దే ఆర్ ఆల్ లైక్ మన ట్రంప్ సపోర్టర్స్. మన మమతా బెనర్జీ లాగానే. ట్రంప్ సపోర్టర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళకంటారు నువ్వు పోలీసుని కొట్టినావా, చచ్చి కొట్టినావా, నువ్వు జైలు వేసి నాయిస్తాను, ఓకే హియర్ నువ్వు తీసుకో ఒక $1 million నీకు, ఎందుకు పోలీసుని కొట్టావని చెప్పేసి. అమెరికన్ ప్రజలు అడుగుతున్నారు ఇదేంటిది, రేపు దొంగ కూడా వచ్చి అంటాడు నన్ను కొట్టిండు పోలీసు అంటే మళ్ళీ వాడికి డబ్బులు ఇస్తారా మీరు? ఇది మీ సపోర్టర్స్ అని చెప్పి మీరు చేస్తున్నారు. కేసులు విత్డ్రా చేసుకున్నారు మీరు వాళ్ళ మీద. అమెరికాలో క్లెమెన్సీ ఉంది ఒకటి, ప్రెసిడెంట్ క్యాన్ క్షమాభిక్ష పెట్టే ఇచ్చొచ్చు. మన దగ్గర కూడా ఉంది కానీ చాలా పెద్ద ప్రాసెస్ అది. ఓకే, అది క్యాబినెట్ నుంచి వెళ్ళాల్సింది, అప్రూవల్, దెన్ హోమ్ మినిస్ట్రీ, దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. అక్కడ కాదు, అక్కడ ఆయన సొంతంగా పెట్టేస్తే అయిపోతుంది. ఎంత పెద్ద క్రైమ్ చేసినా కానీ యూఆర్. ఇప్పుడు ఈ మధ్య ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాయి. ఈవెన్ అది ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తారు. యాక్చువల్లీ ట్రంప్ని ఒకరినే తప్పు పట్టలేదు. వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర జడ్జెస్ కూడా వాళ్ళే అపాయింట్ చేస్తారు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన జడ్జ్మెంట్ ఇస్తారు. మన దగ్గర అట్లా జరిగితే అంతే. ఇక్కడ కొలీజియం సిస్టమ్ పెట్టుకొని వాళ్ళే నడిపించుకుంటారు సుప్రీంకోర్టు జడ్జి. కానీ అక్కడ అది కాదు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ కదా. అందుకనే ఆయన జడ్జిలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.